విజయవంతంగా ఈ బావికి మళ్లీ తన పూర్వ వైభవాన్ని అందించడం జరిగింది. 2 రోజులు శ్రమించి ఈ బావిలో ఉన్న చెత్తను మొత్తం తొలగించాం. ఇలా ఉన్న బావిని ఇలా మార్చేశాం. రోజు ఎన్నో పిచ్చి పిచ్చి వీడియోలు షేర్ చేసి వైరల్ చేస్తూ ఉంటారు. సమాజానికి ఉపయోగపడే, ప్రజల్లో మార్పు తెచ్చే ఇలాంటి వీడియోను కదా మీరు షేర్ చేయాల్సింది. మీరు చేసే ఒక్క చిన్న షేర్ వల్ల ఇలాంటి దుస్థితిలో ఉన్న ఎన్నో పురాతన కట్టడాలు మళ్లీ తమ పూర్వ వైభవాన్ని పొందుతాయి. ఈ వీడియో ప్రతి ఒక్కరి మొబైల్లో ఖచ్చితంగా ప్లే అవ్వాలి. షేర్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. అసలు ఈ బావిని 2 రోజుల్లో కూడా శుభ్రం చేయడం అసాధ్యం. కానీ వీళ్ళంతా విశ్రాంతి అనేదే లేకుండా శ్రమించారు. అసాధ్యం అనుకున్న పనిని సాధ్యం చేశారు. నిజం చెప్పాలంటే మేము ఈ చెత్తతో ఒక మహా యుద్ధమే చేశాం. చెత్తకు మాకు జరిగిన యుద్ధంలో మేమే విజయం సాధించాం. కొన్ని సంవత్సరాలుగా చెత్తతో నిండి ఉన్న ఆ బోలా శంకరుని ఆలయాన్ని చెప్పినట్టుగానే పూలతో అలంకరించి పూజలు చేశాం. ఇలా ఉన్న ఆలయాన్ని ఇలా చూసిన తర్వాత నాకు ఒక్కసారిగా శరీరం అంతా గూస్ బంప్స్ వచ్చాయి. ఈ బావి చెత్తతో నిండి దారుణమైన దుస్థితిని ఎదుర్కొంటుంది, శుభ్రం చేద్దాం రండి అని వీడియో తీసి పెట్టగానే అది చూసి వీళ్ళంతా ఎంతో దూరం నుండి ప్రయాణించి వచ్చి ఇక్కడ శ్రమదానం చేశారు. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు, యువత అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేను పెట్టే ప్రతి వీడియోలో చెప్తూ వస్తున్నా, అన్ని చోట్లకి వచ్చి మేము శుభ్రం చేయాలంటే చాలా కష్టం. దయచేసి ప్రతి గ్రామం నుంచి యువత ముందుకు వచ్చి మీ గ్రామాల్లో ఇలాంటి దుస్థితిలో మన పురాతన కట్టడాలు ఉంటే మీ ఊరి పెద్దలను సంప్రదించండి. శుభ్రం చేపించాలి అని ప్రశ్నించండి. ఒకవేళ వాళ్ళు సహకరించకపోతే మీరు ఒక 20 మందిని సిద్ధం చేసి మాకు మెసేజ్ చేయండి. మా టీమ్ తో నేను అక్కడ ఉంటా, కలిసి శుభ్రం చేద్దాం. చాలా పురాతన కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి, మన సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. మనం ఇంకొన్ని సంవత్సరాలు వాటిని పట్టించుకోకుండా వదిలేస్తే అవి మనల్ని వదిలి వెళ్లిపోతాయి. ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి కట్టడాలు శిథిలావస్థకు చేరి పడిపోయాయంటే మళ్ళీ ఇలాంటివి మనం నిర్మించగలమా అని. మనం కేవలం వారంలో ఒక్కరోజు సమయాన్ని కేటాయిస్తే చాలు మన భారతదేశంలో ఇలాంటి దుస్థితిలో ఇక ఏ పురాతన కట్టడం కనిపించకుండా చేయొచ్చు. ఇంకా ఎన్ని రోజులని ఇలా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు? దయచేసి ఇకనైనా మేల్కోండి. మన ఈ వారసత్వ సంపద మనిషి రూపంలో ఉన్న రాక్షసుల వల్ల నాశనం అవుతుంది. చూడండి, చెత్త వేయడానికి, మద్యం తాగడానికి, మలమూత్ర విసర్జనలు చేయడానిక మన పూర్వీకులు వీటిని నిర్మించింది. ఏ మనుషులయ్యా, సిగ్గుండాలి కొద్దిగైనా. కడుపుకు అన్నమే కదా తింటున్నది, గడ్డి అయితే కాదు కదా. మన ఇంటిలో బాత్రూములు కూడా ఇంత దరిద్రంగా ఉండవు. 2 రోజులు కష్టపడి శుభ్రం చేశాం. ఇకపై ఇందులో చెత్త వేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. ఈ బావి నంద్యాల జిల్లాలోని అవుకు మండలంలో ఉన్న కాశీపురం అనే గ్రామంలో ఉంది. కాశీపురం గ్రామస్తుడైన మహేష్ అన్న గారు మరియు వాళ్ళ టీం 2 రోజులు ఇక్కడ శుభ్రం చేయడానికి వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే మాతో పాటు ఈ బావిని శుభ్రం చేయడానికి ఎంతో శ్రమించారు. అలాగే మన ఫాలోవర్స్ లో కొంతమంది మన టీం కి గ్లౌజెస్, షూస్ మరియు చెట్లు కోసి ఈ మిషన్ ఇప్పించారు. అవి మాకు చాలా ఉపయోగపడ్డాయి. అవి ధరించి పని చేయడం వల్ల మాకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ బావి శుభ్రపరిచే కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇప్పుడు ఇక మీ వంతు. మీ గ్రామ చుట్టుపక్కల ఇలాంటి దుస్థితిలో మన పురాతన కట్టడాలు ఉంటే వెంటనే వెళ్లి వాటికి మళ్లీ తమ పూర్వ వైభవాన్ని అందించండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.